నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కొన్ని రోజుల క్రితం నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే రాజకీయాలకు వస్తారంటూ కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ గారు దీన్ని స్పందిస్తూ కూడా నేను రాజకీయాల్లోకి రావడం లేదంటూ కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గతంలోనే అసలు ఎన్టీఆర్ గారు తాత పెట్టిన పార్టీలోకి వెళ్తారు, లేదంటే కొత్తగా ఇతనే కొత్త పార్టీని పెడతారు అంటూ పలు వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి క్రమం తప్పకుండా. కానీ ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఈసారి ఎట్టకేలకు రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎందుకు రెస్పాండ్ అయ్యేంతలా వచ్చింది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే గతం నుంచి ఎక్కడ ఏం జరిగినా ఎలాంటి సేవా కార్యక్రమాలు కానీ అన్నీ కూడా సేవా కార్యక్రమాల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు, ఫండ్స్ ఇస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక రా ఎన్టీఆర్ గ్రూప్ అంటూ ఒక హల్చల్ చేస్తుంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ గారు అయితే స్పందించడం జరిగింది. ఈ రా ఎన్టీఆర్ గ్రూప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏదైనా ఇటువంటి గ్రూప్ ఉన్నా, ఇలాంటి సేవా కార్యక్రమాలైనా సరే ఏదున్నా కానీ నా అఫీషియల్ టీం నుంచి అయితే అనౌన్స్మెంట్ వస్తుంది అంటూ ఎన్టీఆర్ గారు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్నాళ్ళు ఈ రా ఎన్టీఆర్ గ్రూప్ నుంచి అసలు ఎవరు నడిపిస్తున్నారు, అసలు ఈ రా ఎన్టీఆర్ గ్రూప్ యొక్క మేనేజింగ్ ఎవరు, ఇదంతా హ్యాండ్లింగ్ ఎవరు చేస్తున్నారు అనే కోణంలో కూడా అసలు చూడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సేవా కార్యక్రమాలే మంచివి చేస్తున్నా కానీ కొన్ని వందల కోట్ల వరకు ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే ఆర్టిస్టుల పేర్లు చెప్పుకొని వాళ్ళ పేర్లు వాడుకుంటూ కూడా కొన్ని డబ్బులు అనేది వసూలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు చెప్తూ ఇక్కడ డబ్బులు వసూలు చేసే క్రమంలో కూడా ప్రయత్నాలు చేస్తారేమో అనే ఉద్దేశంతో కూడా ఎన్టీఆర్ గారు అయితే ఇప్పుడు రెస్పాండ్ అవ్వడం జరిగింది అంటూ కొంతమంది ఫ్యాన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నప్పుడు మంచి జరిగింది అని నార్మల్గా ఊరుకొని ఉండొచ్చేమో ఎన్టీఆర్ గారు. కానీ ఎప్పుడైతే ఈ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు, అది కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయో అప్పుడు వెంటనే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలే జరిగినప్పుడు మంచి జరుగుతుంది అనుకొని సైలెంట్ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం గత కొన్ని రోజుల నుంచి గతంలో కంటే ఈ కొన్ని రోజుల్లోనే ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అయితే తాత పార్టీలోకి వెళ్తారా, లేదంటే కొత్తగా ఈయనే పార్టీ సృష్టిస్తారా అనే కోణంలో కూడా గతం నుంచే వార్తలు వస్తున్నా కానీ ఈ కొద్ది రోజుల్లో మాత్రం బాగా హైలైట్ అవ్వడం జరుగుతుంది. బాగా కూడా ఎన్టీఆర్ గారు రెస్పాండ్ అవ్వట్లేదంటే ఖచ్చితంగా నిజంగా పార్టీ పెట్టబోతున్నారేమో అనే వార్తలు కూడా బాగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆ సేవా కార్యక్రమాల గురించి పక్కన పెట్టినా కూడా ఆ రా ఎన్టీఆర్ గ్రూప్ నుంచి నాకు ఎటువంటి సంబంధం లేదు అని తెలియజేస్తూ, అలాగే పార్టీకి సంబంధించి నేను రాజకీయాల్లోకి రావడం లేదు, ఇప్పుడే వచ్చే ఆలోచన లేదు, అలాగే నేను కొత్తగా పార్టీ కూడా ఏం పెట్టట్లేదు అని అయితే ఎట్టకేలకు ఎన్టీఆర్ గారు అయితే రెస్పాండ్ అయ్యి చెప్పడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.